టు ఈవినింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో యూరియా కోసం రైతులు క్యూలో చెప్పులు పెట్టి నిరీక్షించారు. నాట్లు వేసి 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎరువు అందకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో పరిస్థితి దారుణంగా మారిందని, కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఇంటికే వచ్చేదని రైతులు విమర్శించారు. మరి మరి ఎట్లయిద్దాం ఇప్పుడు మళ్ళా 6 ఎకరాలు నాటేసుకున్న సంచి మసాలా దొరకలే. ఇప్పుడు నెలకోల తిరుగుతుండు. 2 నెలలు నాటేసి ఏం లాభం వేసుకొని కేసు వేసేందుకు. డ్యూటీ చేసిన మనకేది పొద్దుగాల డ్యూటీ చేసిన వచ్చే మన పొద్దుగాల గుద్దరు కాడ వ్యవసాయానికి వేయడానికి అంటానికి వచ్చిందట ఎన్నో దూటాడ దూటి పిరిపాసాడ పిరిపాసి పాల్గొని ఎటనా వంతి సందులు పట్టుకొని పోరే పోయినాడు ఎవరు చెప్తారా అంటే పోయినాడు. ఏం తీసుకున్నావు మన కాంగ్రెస్ పాలనలో మార్పు అంటే కోటలు బీర్ సీసాలు లైన్లు ఉంటాయి. ఇది కథ పబ్లిక్. బీర్ సీసాలు లైన్లా, కోటలు లైన్లా. మార్పు అంటే గిదే మార్పు. రేవంత్ రెడ్డి మార్పు చేసింది గిదేనా నువ్వు? హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కారీ యూరియా సంచులతో నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతను కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తలేదని విమర్శించారు. రైతులను ఆదుకోవాలని, ఎరువుల సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్లక్కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా, 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 గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీని 15 రోజులు నడపాలని కోరారు. యూరియా కొరత, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరగాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు యూరియా మాఫియాలో ప్రమేయం ఉండాలని ఆరోపించారు. కొన్ని అంశాలపై మాట్లాడి మైక్ కట్ చేస్తే కుదరదని హెచ్చరించారు. మరి ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలే. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చర్చ ఖచ్చితంగా పెట్టాలి. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు, వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైకు మీద కట్టు కాదు కాబట్టి, మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు. జనగామ జిల్లా పాలకుర్తిలో యూరియా కోసం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు కూడా యూరియా బస్తాల కోసం ఇబ్బందులు పడుతున్నామని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రాంతంలోనే ఈ సమస్య కొనసాగుతుందని రైతులు మండిపడ్డారు. జై రేవంత్ అన్న అనుకున్నాం, ఇప్పుడు మట్టి బుక్కుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
గురియా బత్తాల గొడ్ల దాకా మోగాలు వాడాలి అదే పరిస్థితి. ఈ జనానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు. జనానికి సిగ్గు లేక గెలిపించే ఈడ మోసం చేసి వచ్చినది మేమే గెలిపించి మేమే ముగుతున్నాం. ఇప్పుడు మేము లోపల సూత్రాలు వేయలేదా? సూత్రాలు మంచోడా? జై మా రేవంత్ అని రేవంత్ ఆ జాన్సీ ఇప్పుడు వచ్చి మాకు ఏమని ఇస్తుంది? బంగారం పర్వతం ఉంది, మట్టి పూతారు, మట్టిగా పూకాలు వచ్చాను. మళ్ళీ ఝాన్సీ రెడ్డి ఇప్పుడు రావాలి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు ఎరువులను అక్రమంగా దాచిపెడుతున్నారని ఆరోపించారు. రాత్రి 2 గంటల నుంచే క్యూలలో నిల్చున్న యూరియా దొరకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తీసుకున్నాడు పెట్టారు అదే మరి వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ విక్రమ్ సాయి ఆత్మహత్య యత్నం చేశారు. జాబ్ కోసం డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ బెదిరింపులు చేసిన కాంగ్రెస్ నాయకులు వేధింపులు తట్టుకోలేక టాబ్లెట్లు మింగి ప్రయత్నం చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు వరంగంటి విక్రమ్ సాయి సార్, సోషల్ మీడియా ఇన్ఛార్జిని. గత కొన్ని రోజులుగా పాలసీన్ అనే వ్యక్తి తీవ్రంగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తాను సార్. ఎప్పుడో 2020 ఆ మధ్యకాలంలో నేను మోసపోవడం జరిగింది సార్ జాబ్ విషయంలో. నాతో పాటు కోమల రాజశేఖర్కు బుక్ మహేష్ అనే వ్యక్తులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా నాతో సమానంగానే మేము అందరం కలిసి జాబ్ కాడికి పోవడం జరిగింది సార్. వాళ్ళందరూ కలిసి ఈరోజు మోసపోయినాం. అది ఆ కోర్టులో కూడా కేసు ట్రయల్లో నడుతాను సార్, అన్ని నడుతాన్ని. ఆయన కూడా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి మీరు ఎట్లయినా కూడా మాకు డబ్బులు చెల్లించాలని వాసు నాయక్, కోమల రాజశేఖర్ వాళ్ళ డాడీ వెంకటేశ్వర్లు, పూల్ సింగ్, వాసు నాయక్, హరిబాబు వీళ్ళందరూ కలిసి నా దగ్గర ఎంతో కొంత మాట్లాడుకోవాలి, నువ్వు ఇవ్వాలి డబ్బులు వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నేను చంపుతాం, అది నేను బెదిరించడం జరుగుతాను సార్. పాలయ్య సీను కూడా నన్ను బెదిరించడం జరిగింది సార్. మీకు కాల్ చేసినప్పుడు కూడా మీ పాలయ్య సీను వాళ్ళకి ఇవ్వాలి, నేను మా నాన్న పోవడం జరిగింది సార్. మామయ్య అని ఒక 5 నిమిషాలు మాట్లాడితే అన్న కూడా నాతో మాట్లాడలేదు సార్. నాకైతే అసలు నాకు ఏం అర్థం లేదు సార్. ఒక ఇన్ఛార్జ్గా నన్ను ఇంత ఇబ్బంది పెడతారు సార్, నాకే బాగా అనిపిస్తుంది సార్. అసలు నేను చేయని తప్పు కూడా ఇంత బాధపడాల్సి వస్తాను సార్. నా సాగు కారణం వీళ్ళందరూ సార్. నన్ను ఎట్లా పడితే అట్లా నన్ను భయభ్రాంతులు గురి చేస్తాను సార్. నేను కేసులు పెడతాం, నేను చంపుతాను, ₹1 ఇవ్వకపోతే నీళ్ళు కూల్ చేస్తాం, నేను అది ఇదే నన్ను మభ్య పెడతాను సార్. అది ₹1,00,000 డీలింగ్ కాదు సార్. పాలసీ అనేది నన్ను చాలా ఇబ్బంది గురి చేస్తాను సార్. నువ్వు సారీ వీడియోలు తీయద్దు, నువ్వు పార్టీలో ఉండద్దు, నువ్వు రావద్దు, ఈ దండ వాడుకోలే అన్నాడు సార్. నేను ఏ దండ చేయలేదు సార్, ఏ రోజు కూడా. నన్ను ఇష్టం ఉండదు, నన్ను ఇబ్బంది గురి చేస్తాను సార్. నా సాగు కారణం వీళ్ళందరూ సార్. పాలసీను, హరిబాబు, పూల్ సింగ్, బాసు నాయక్,
వీళ్ళందరూ సార్ నన్ను చాలా ఇబ్బంది పెడతారు సార్. పర్సనల్గా ఎందుకు ఏ వ్యక్తిగతంగా కూడా నువ్వు సార్ అనే కావచ్చు కానీ నువ్వు ఇంకోసారి పార్టీకి రావద్దు, నువ్వు ఎంతో కొంత సెటిల్ చేసుకోవాలి, అంత ₹1,00,000 డీలింగ్ సార్. నాకు బాడీ తెలిసి కూడా తెలిసింది. నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడతాను సార్. నేనే న్యాయం చేయాలి సార్. సాగు కారణం వీళ్ళందరూ సార్. నేను తప్ప వాళ్ళ నా సాగు కారణం వాళ్ళ. సుగాలి ప్రీతి తల్లి భావోద్వేగంతో మాట్లాడారు. న్యాయం కోసం 3 నెలల్లో 11 సార్లు హైకోర్టుకు వెళ్లినప్పటికీ ప్రతిసారి పవన్ కళ్యాణ్ వద్ద అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని ఆమె వాపోయారు. అప్పట్లో ప్రతి నిమిషం ఈ కేసు అని చెప్పిన ఆయన ఇప్పుడు తలనొప్పి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు ఒకసారి ప్రయత్నం చేశారు గవర్నమెంట్ వచ్చాక. నెలకు ఒకసారి కాదు సార్, మే నుంచి జూలై 31 వరకే 3 నెలల్లోనే నేను 11 సార్లు హైకోర్టుకు రావాల్సి వచ్చింది సార్. సిబిఐ ఆ హైకోర్టుకు వచ్చిన ప్రతిసారి కూడా మళ్ళీ అత్యాక సుందరంలో అపాయింట్మెంట్ అడిగాం. ఒక్కసారి మర్చిపోయారు అదే సార్. అప్పుడైతే సుగాలి ప్రీతి కేసు అంటే నిమిషానికి ఒకసారి అన్న ఆయన, ఇప్పుడు మా కేసు అంటేనే తన్ను వస్తుంది అంటున్నారు సార్. తలనొప్పి వస్తుంది, మా కేసు పేరు ఎత్తితేనే తలనొప్పి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఆయన తల్లిపై చేసిన వ్యాఖ్యలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. మోదీ తల్లి పేదరికంలో గడిపారని, అలాంటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. नरेंद्र मोदी जी की स्वर्गीय माता जी के लिए अपशब्द बोलकर सबसे घृणित काम कांग्रेस के नेताओं ने किया है. मैं आज इस मंच से राहुल जी ने जिस प्रकार से घृणा की स्तर बगर की राजनीति की शुरुआत की है उसकी और प्रधानमंत्री नरेंद्र मोदी जी की स्वर्गीय माता जी के लिए जो अपशब्द कहे गए उसकी मैं हृदय से निंदा करता हूं और मैं पूरे देश की जनता को भी कहना चाहता हूं कि जिस प्रकार की राजनीति, मुद्दा विहीन विरोध की राजनीति, नकारात्मक राजनीति, घृणा की राजनीति श्री राहुल गांधी ने शुरू की है, वो हमारे सार्वजनिक जीवन को ऊंचाई नहीं देगी, गर्त में ले जाएगी. और ये आज से नहीं है. मोदी जी जब से मुख्यमंत्री बने तब से सोनिया जी, राहुल जी, मणिशंकर अय्यर, दिग्विजय सिंह, जयराम रमेश, रेणुका चौधरी, हर कांग्रेस नेता ने मोदी जी के लिए अपशब्द कहे. कोई मौत का सौदागर कहता है, कोई जहरीला सांप कहता है, कोई नीच आदमी कहता है, कोई रावण बताता है, कोई भस्मासुर बताता है, कोई वायरस कहता है. कांग्रेस के नेता क्या समझते हैं? इस प्रकार की भाषा का प्रयोग कर कर आपको जनादेश प्राप्त होगा क्या? मैं आज कांग्रेस के नेताओं को कहना चाहता हूं, जितनी ज्यादा गालियां मोदी जी को आप दोगे, कमल का फूल इतना ही बड़ा होकर खिलकर आसमान तक पहुंचेगा. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వల్లనే సుగాలి ప్రీతి కేసు సిబిఐకి వెళ్లిందని చెప్పారు. ఆ సమయంలో 2 లక్షల మందిలో ర్యాలీ చేసే సమస్యను లేవనెత్తినందువల్లే బాధితులకు ప్రయోజనాలు అందాయని అన్నారు. న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. పాప సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను
ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నాను. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ వెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప 2 తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. జమ్మూ కాశ్మీర్ రంబన్ జిల్లాలో ఆకస్మిక వరదలతో క్లౌడ్ బ్లస్ట్ సంభవించింది. ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోగా 4 గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. रोड की हालत ये देखो बुरा हाल है इस रोड का। ये देखो टंगर नाला सही गया, देखिए क्या हो गया इस रोड का। ये देखिए ऊपर वाला बच्चा మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని ఆయన అనుచరులు భారీ బల ప్రదర్శనకు దిగారు. మద్దతుదారులు పెద్ద ఎత్తున కూడగట్టి నినాదాలు చేశారు. కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలపై చర్చలు ఊపందుకున్నాయి. నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు అని కోటంరెడ్డి ప్రశ్నించారు. జిల్లా ఎస్పీకి 3 రోజుల ముందే వీడియో తెలిసినా తనకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీ షీటర్లను వాడి తనను చంపే కుట్ర వీడియో చూసి షాక్ అయ్యానని అన్నారు. నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలా మంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే
షాక్కు గురైన పరిస్థితి. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో హోందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్ గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నాం. నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే, 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు, చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి పట్ల శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనను విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నేతగా గుర్తు చేశారు. ఉభయ సభల్లో సంతాప తీర్మానాలు ఆమోదయ్యాయి. 92 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, ఎన్టీ రామారావు గారి యొక్క పరమ భక్తుడిగా, వారికి నమ్మకమైన విశ్వాసపాత్రుడైన ఒక బంటుగా ఎన్టీ రామారావు గారితోని మాగంటి గోపీనాథ్ గారికి సత్సంబంధాలు ఉండే. అదేవిధంగా వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్, వినియోగదారుల ఫోరం సభ్యుడిగా వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు. అదేవిధంగా వారు సినిమా రంగంలో నిర్మాతగా, విద్యార్థి రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది. అధ్యక్ష, పాత బస్తీ 1995లో సినిమా తీవడము, అదేవిధంగా రవణ 2000 సంవత్సరంలో నటశేఖర కృష్ణ గారిని హీరోగా పెట్టి వారు ఒక గొప్ప చిత్రాన్ని నిర్మించడం, భద్రాద్రి రాముడు 2004లో, నా స్టైలే వేరు 2009లో, ఇలాంటి తెలుగు సినిమాల నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది. అదేవిధంగా వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు, ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు. 2014 సంవత్సరంలో నేను 2వసారి శాసనసభ్యుడిగా, మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికైన తర్వాత కానీ, వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రత్వము, అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు. ఒక మిత్రుడిగా 2014, 2018, 2023 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో
చాలా తక్కువ మందిలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు. ఈరోజు అనుకోని పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం ఈ సభలో ఉన్న సభ్యులకే కాదు, వారి కుటుంబానికి, జంట నగరాలలో పేదలకు వారు లేని లోటు ఈరోజు మనందరం చూస్తున్నాం. జూన్ 8న వారు మరణించడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు, అదేవిధంగా వారి కుటుంబానికి, వారి ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి దివంగత నటుడు అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సినీ రాజకీయ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. గద్వాల జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా కోసం వచ్చిన రైతుకు ఎస్ఐ చెంపపై కొట్టాడు. ఎరువు కోసం వస్తే ఇలానే ప్రవర్తిస్తారా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో తమకు విలువ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెంధాయ్ నగరానికి చేరుకున్నారు. స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక సమావేశాలు, పెట్టుబడులపై చర్చలు జరగనున్నాయి. మోదీ పర్యటనకు సంబంధించి జపాన్ అధికార వర్గాలు కూడా సన్నాహాలు పూర్తి చేశాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.